వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫంక్షన్స్ టాపిక్లో ఎక్సర్సైజ్ 1Bలో రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లం అండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 దెన్ వెరిఫైయింగ్ ఇదని చూపించమంటున్నాడు. ఫస్ట్ ఏంటండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఏం లేకపోతే బై 1 అనుకోవచ్చు కదా, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఇది ఏ విధంగా ఉందండి, ఏ బై బి ఈజ్ ఈక్వల్ సి బై డి, దట్ ఇంప్లైజ్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి, సి ప్లస్ డి బై సి మైనస్ డి విధంగా రాసుకోవచ్చు కదండి. అందుకోసమే ఇది ఏ అనుకుంటే వై ప్లస్ 1 బై వై మైనస్ 1, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. అర్థమైందా అండి? ఏ అంటే వై, బి అంటే 1, నెక్స్ట్ మైనస్, సి అంటే ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి డి, నెక్స్ట్ మైనస్ కింద, దట్ ఇంప్లైజ్ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ మైనస్ 1 మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ 1 మైనస్ 1. ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఇంప్లైజ్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే 2x మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మైనస్ 2 మిగులు, అంటే ఎక్స్ డివైడెడ్ బై మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు y ప్లస్ 1 బై వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. మైనస్ 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, ఇది y ప్లస్ 1 బై 1 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కదండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఇప్పుడు ఎక్స్ కావాలంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇప్పుడు ఇక్కడ ఏంటిదండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఫ్రమ్ 1 and 2 ప్రకారం, ఇక్కడ ఫ్రమ్ 1 and from 2 ప్రకారం ఏంటి, ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఏమవుతుంది, ఎక్స్ ఎక్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ప్లస్ 1 బై వై మైనస్ 1. ఇప్పుడు దీన్నే, ఇది ఎక్స్ కాదు, ఎక్స్ ఎక్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు దీన్ని ఎక్స్ ఫామ్లో రాస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ప్లస్లో ఎక్స్ వస్తుందండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనల్ని ఫస్ట్ వెరిఫై చేయమన్నాడు కదండి, ఇది దాన్నే సబ్స్టిట్యూట్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చిందండి మనకి, ఇదే కదా, ఎక్స్ ప్లస్ 1 బై 1 మైనస్ ఎక్స్. మళ్ళీ ఇది ఏ విధంగా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అంటే ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేశానండి, సాల్వ్ చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్. ఈ 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఏం మిగులుతుందండి, ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతే 2x బై 2, 2 క్యాన్సిల్ అవుతే ఎక్స్. ఇది ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కదండి, దట్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. ఏం చేసామండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిందాన్ని వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇచ్చిందాన్ని వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను. దీన్ని ఈ ఫార్ములా లాగా ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఎక్స్ వచ్చింది, సాల్వ్ చేశాను. ఈ రెండిట్ల నుంచి ఎక్స్ ఎక్కువ సమానంగా ఉంది కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అని రాసుకున్నాను. దాన్ని ఎక్స్ ఫామ్లో రాసాను. ఇచ్చిన దాన్ని వెరిఫై చేయడం కోసం
దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.